ప్రైజ్ లార్డ్. క్షేమంగా దేవుని మీద ఆధారపడుతూ కుటుంబ ప్రార్థనలు, బైబిల్ స్టడీలు చేసుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. ఒకవేళ చేసుకోకపోతే ఈ విధంగా కంటిన్యూ చేయండి. మరి అలాగే ఆనమ కొరకు మీ అందరూ ప్రార్థన చేస్తున్నందుకు స్తోత్రాలు. కొంచెం బాగానే ఉంది, వినగలుగుతుందని అన్ని విషయాలలో దేవుడు కృప చూపిస్తున్నాడు. ఇంకా డిసిషన్ వాళ్ళు ఏమి తీసుకోలేదు. అదంతా అయిన తర్వాత మీకు ఏం జరిగిందో చెప్తాం. అంతవరకు ప్రార్థనలోనే ఉండండి. దేవుడు మనల్ని ఆస్వాదించి మన జీవిత కాలంలో మరి ఒక దినం ఇచ్చాడుగా. ఫిబ్రవరి నెల 3వ తారీఖు బుధవారం. మరి బైబిల్ స్టడీకి వెళ్ళక ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా నాయన, పరిశుద్ధుడవగు మా తండ్రి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, నమ్మదగిన దేవ, కనికరము గల నాయన, గంభీరమైన మీ నామమునకు స్తుతులు స్తోత్రాలు. నన్ను మమ్మను మీరు వెదకి రక్షించుకొని మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మారు మనసు అనుభవాన్ని ఇచ్చి ఉచితముగా మీ రక్షణనిచ్చి భద్రపరిచి కాపాడుతూ మా జీవిత కాలంలో మరి యొక్క దినం ఇచ్చినందుకు ఫిబ్రవరి నెల 3వ తారీఖు వెన్స్డే దయచేసేందుకు స్తోత్రాలు. మరి ప్రియులందరినీ భద్రపరచండి, ఆయా కుటుంబాలను ఆశీర్వదించండి. మరి అందరూ అనేకులైన ప్రియులు ఆయా దేశాల్లో మరి మా స్నేహితులు అందరూ యానమ కొరకు ప్రార్థన చేస్తున్నారు. మీ కృప అనుగ్రహించండి. మీ చిత్తాన్ని సంపూర్ణంగా యానమ పట్లను ఆ కుటుంబం పట్ల నెరవేర్చుకోమని వేడుకుంటున్నాం. మరి ఈరోజు బైబిల్ స్టడీని మా కొరకు ఆశీర్వదించండి. మీ వాక్యంలో ఉన్న సంగతులు మేము గ్రహించి మీకు బహు సమీపస్థులముగాను క్రీస్తు నామానికి మహిమకరంగా మేము జీవించగలిగినట్లుగా మీ కృపను మా పట్ల విస్తరింప చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఎక్కడున్నామో అందరికీ తెలుసు కదా. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయాన్ని మనం స్టడీ చేస్తున్నాం కదా. దానికి ఏమని పేరు పెట్టాం, మరి పోయిన వారం కాబట్టి కొద్దిగా మీరు మర్చిపోయి ఉండవచ్చు. రాసుకున్న వాళ్ళు ఒకసారి వెనక్కి చూసుకోండి, రాసుకోని వాళ్ళు జాగ్రత్తగా వినేవాళ్ళు చూడండి. ఏమి ఈ 40వ అధ్యాయానికి ఏమని పేరు పెట్టామంటే, ఇదిగో నేను వచ్చుచున్నాను అన్నటువంటి విషయం మీద ఈ కీర్తనల అధ్యాయం రాయబడినట్టుగా మనం చూసాం. మరి కొద్దిగా ఇంట్రడక్షన్ మీకు చేశాను. ఆ తర్వాత మొదటి 3 వచనాలలో పునరుత్థానాన్ని గురించి చెప్పాడు. అక్కడ ఏం జరిగిందో చెప్పాను. ఫ్లాష్ బ్యాక్ అంటే ముందు వెనకది, తర్వాత మొదలుది, అట్లా వస్తుందన్నమాట ఇది. దానికనే ఫ్లాష్ బ్యాక్ అని కూడా చెప్పానుగా. అందుకని ముందు పునరుత్థానంతో ఆరంభం చేశాడు. ఆ తర్వాత 2వ పాయింట్ అక్కడ మనం చూసింది సహనముతో కనిపెట్టుము అని. తరువాత అనేక విధాలైన మరణాలు అవి చూశాము. తరువాత మరణాన్ని గెలిచిన ముఖ్యుడు యేసుక్రీస్తు అని కూడా మనం స్టడీ చేసేసాం. ఇప్పుడు ఒక కొత్త పాట 4, 5 వచనాలు. కీర్తన 40వ అధ్యాయం 4, 5 వచనాలలో ఒక క్రొత్త పాట ఉన్నది. ఒకసారి ఆ వాక్యాన్ని చూద్దాం. ఈ కొత్త పాట ఏమిటో మనకు అర్థమవుతుంది. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 4, 5 వచనాలు చదువుతున్నాను. గర్విష్ఠునైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు. ఇది 4, 5 వచనాలలో ఉంది. కాబట్టి దీన్ని ఇప్పుడు ఆ విషయాలు ఏంటో మనం స్టడీ చేద్దాం. ఇది ఒక పాట అన్నాను కదా, ఒక క్రొత్త పాట, అ న్యూ సాంగ్. ఈ పాటలోని సంతోషం యొక్క రహస్యం మీకు అర్థమైందా? ఈ పాట పాడడానికి ఉన్న రహస్యం ఏమిటంటే యేసు క్రీస్తు యొక్క పునరుత్థానము. ఓకే, ప్రతి విశ్వాసి యొక్క సంతోషానికి రహస్యము కూడా
ఈ పునరుత్థానమే. ఓకే, యేసుప్రభు పునరుత్థానుడయ్యాడు కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా పునరుత్థానం ఉండబోతున్నది అన్నటువంటి ఆనందం ఈ విశ్వాసుల్లో ఉంటుంది. ఇక్కడ ఒక మాట వాడాడు, ధన్యుడు అని వాడాడు. ఈ మాటకు హెబ్రీ భాషలో ఏమిటంటే అర్థం సంతోషము, హ్యాపీ అని. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. అయితే చూడండి ప్రియమైన వాళ్ళారా, ఈ రోజుల్లో ఒక గొప్ప అబద్ధం ప్రబలుతూ ఉంది. ఏంటంటే మనిషిలో అనేకమైన అద్భుత శక్తులు దాగి ఉన్నాయి. అవి తెలుసుకోవాలి అంటే మీరు ఈ పని చేయండి, ఆ పని చేయండి, ఇక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి అని చెప్పుకుంటూ తప్పుడు విధానాలు ప్రచారం చేస్తున్నటువంటి గుంపులు మనకు కనబడుతున్నాయి. వాటిని నమ్మకండి అని కొంతమంది ప్రచారం చేస్తుంటారు. కొంతమంది ఏమో ఇలా చేసుకోండి, మనిషి చాలా గొప్పవాడు అన్నట్టు, కొంతమంది ఏమో అవి నమ్మకండి అని చెప్తుంటారు. కానీ ఒక విషయం ప్రియులైన మీరందరూ, విశ్వాసులైన అందరూ గమనించవలసింది ఏమిటంటే, దేవుణ్ణి మాత్రమే నమ్మటానికి, దేవుని మీద మాత్రమే ఆధారపడడానికి మనుష్యులందరూ సృష్టింపబడ్డారు. మళ్ళా చెప్తాను ఈ స్టేట్మెంట్, చాలా జాగ్రత్త. దేవుణ్ణి మాత్రమే నమ్మటానికి, దేవుని మీద మాత్రమే ఆధారపడటానికి మనుష్యులందరూ సృష్టింపబడినారు. అందుకనే ఈ రహస్యము తెలిసిన వారే ధన్యులు. వారిలో ఎప్పటికీ ఆనందం ఉంటుంది. అంటే ఆనందం కలిగిన వారెవరంటే ఈ రహస్యం తెలిసిన వారు. వారికి భిన్నంగా 4వ వచనం మొదటి భాగంలో, గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టకండి అన్నాడు. గమనించారా? ఈ దినాల్లో అసత్యము వైపు ఎలాగూ ఆకర్షితులైపోతున్నారో గమనించండి. ఏం చెప్తున్నారు? నీవు సమస్తము సాధించగలవు. A man can solve any problem. సమస్తము సాధించగలవు, నీకు నచ్చినట్లుగా చేసుకొని వెళ్ళు. ఈ మాటలు ఎక్కువగా వినబడుతున్నవి. అందుకనే విశ్వాసులైన మనం, దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్న మనం గమనించవలసింది ఏమిటంటే, ఈ పునరుత్థాన గీతము పాడే వాళ్ళెవరంటే దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసము కలవారే. కాబట్టి ఈ పాట పాడేవారు ఎవరంటే దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వారు. ఈ పాట మనకు నేర్పేటటువంటి రెండవ విషయం ఏమిటంటే, దేవుని ఆశ్చర్య క్రియలు, తలంపులు మనిషి పట్ల ఎంత గొప్పవిగా ఉంటున్నాయో గ్రహించాలి. దేవుని ఆశ్చర్య క్రియలు, తలంపులు మనిషి పట్ల ఎంత గొప్పగా ఉంటున్నాయో మనం గ్రహించాలి. అదే చెప్పాడు 5వ వచనంలో. ఒక్కసారి చూడండి ప్రియమైన వారు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడును లేడు. చూశారా ప్రియమైన వాళ్ళ, ఎంత గంభీరంగా చెప్తున్నాడు. కాబట్టి చూడండి, ఇటువంటి వారి జీవితానికి అంటే ప్రభు మీద సంపూర్ణంగా విశ్వాసం కలిగిన వారి జీవితాలకు పోలికలే ఉండవు.
పోలికలే ఉండవు. అంటే ఎవరితోనూ వారిని పోల్చలేం. ఇదేదో ముఖస్థుతికి చెప్పుచున్నటువంటి మాటలు కావండి ప్రియమైన వాళ్ళారా. ఇవి సర్వ సత్యములు. క్రొత్త నిబంధనలో కొన్ని వాగ్దానాలు చూడండి. మరి ఇట్లాంటివే క్రొత్త నిబంధనలో మనకు కనబడుతున్నాయి. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీ చూడండి దయచేసి, బైబిల్ ఉన్న వాళ్ళు. ఎఫెసీ 3:20-21 చదువుతున్నాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి యేసుక్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఈ వాక్యం చూశారా ప్రియమైన వాళ్ళను? మరి మన ప్రభు ఇటువంటివి గ్రహించమని మనల్ని అడుగుతూ ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు 5వ వచనంలో 40వ అధ్యాయంలో ఏమన్నాడు? వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించియున్నవి అని అన్నాడు. చూడండి ఒక్క విషయం. అమెరికా దేశంలో ఒక న్యూక్లియర్ ఫిజిక్స్ ప్రొఫెసర్ మేము సృష్టిలో కొత్త విషయాలు కనుగొన్నప్పుడు బ్రహ్మాండమైన జ్ఞానం మాకు ఉన్నది అని అనుకున్నారట. కొత్త విషయాలు సృష్టిలో కనిపెడితే మనమే కనిపెట్టామని. అయితే గమనించండి, సర్ ఐజక్ న్యూటన్, ఇంగ్లాండ్ దేశంలో మహా జ్ఞాని అయినటువంటి ఫిజిక్స్ జ్ఞాని న్యూటన్ చెప్పిన మాటలు ఆయన గుర్తు చేస్తూ ఏమన్నాడంటే, ఈ సృష్టిలోని రహస్యాలు ఒక మహాసముద్రము లాంటివి. దేవుడు చేసిన సృష్టిలో ఉన్నటువంటి రహస్యాలు మహాసముద్రము లాంటివి. అనగా ఈ సృష్టిలో అనంతమైన జ్ఞానము ఉన్నది. అనంతమైన జ్ఞానం అని ఈ న్యూక్లియర్ ఫిజిక్స్ ప్రొఫెసర్ తెలుసుకున్న తర్వాత, న్యూటన్ చెప్పిన మాటలు గ్రహించిన తర్వాత ఈయన ఏం చేశాడు తెలుసా? బైబిల్ చదవను మొదలుపెట్టాడు. బైబిల్ చదవను మొదలుపెట్టి అనేక వింత విషయాలు, రహస్యాలు చూచి, దేవుని వాక్యంలో చూచి చదివి ముగ్ధుడయ్యాను అన్నాడు. మనకేదో తెలుసని అనుకున్నాడు కానీ దేవుని వాక్యాన్ని చదివిన తర్వాత అరే ఇంత ఉందా అనుకొని ఆయన చెప్పింది ఏమిటంటే, మనకు తెలిసినది గోరంతే, కొండంత మనం తెలుసుకోవలసి ఉన్నది అన్నాడు. తెలిసినది గోరంత, స్మాల్ థింగ్. తెలుసుకోవలసింది కొండంత ఉంది. ఆ కొంతకే జనాలు చాలా హెచ్చులు బడాయిలు చూపిస్తుంటారు. అదే పునరుత్థాన బలము, అదే పునరుత్థాన శక్తి, అదే పునరుత్థాన జీవము. ఇది కనుక తెలిసి ఉంటే ఎంత గంభీరంగా మన విశ్వాసం ఉంటుందో, ఏ విధంగా మనం స్తుతి దేవునికి చెల్లించగలమో మనకు అర్థమవుతుంది. ఇది 4-5 వచనాలలో చెప్పిన విషయం. 6వ వచనానికి వద్దాం. 6వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, ఒక గొప్ప అనుభూతి, a great experience. 6వ వచనము నుండి కొంత మార్పు ఈ కీర్తనలో కనబడుతుంది. పునరుత్థానము, ఆ తరువాత జీవము అయిన తరువాత కీర్తనకారుడు ఒక గొప్ప అనుభూతికి ఈ చదివే వారందరినీ తీసుకొని వెళ్తున్నాడు, లేకపోతే వినేవారిని అందరినీ తీసుకెళ్తున్నాడు.
క్రీస్తు అనుభవానికి ఏ వ్యక్తి అయినా వస్తే ఈ లోకం కాదు, పరలోకములో అని అంటున్నాడు 6, 7, 8 వచనాలలో. ఈ లోకంలో కాదు, పరలోకంలో. మెస్సియా ఈ లోకానికి రాక మునుపు మాట్లాడిన మాటలు ఇక్కడ కొద్దిగా కనబడుతున్నాయి. లోకానికి రాకముందు పరలోకంలో మాట్లాడినటువంటి మాటలు. ఈ మాటలని హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో వ్రాయబడి ఉన్నాయి. ఒక్కసారి చూడండి. హెబ్రీ 10, 5వ వచనం. బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గుర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని అంటిని. అర్థమైందా మీకు ప్రియమైన వాళ్ళారా? ఈ మాటలు యేసుక్రీస్తు పరలోకములో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలుగా కనబడుతున్నాయి. ఈ లోకానికి రాకముందు, అనగా బెత్లెహేములో పశువుల పాకలో పుట్టక ముందు ఈ గంభీరమైన మాటలు మాట్లాడినట్లుగా మనకు అర్థమవుతుంది. ఒక గొప్ప అనుభూతి. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. తర్వాత విషయం ఏమిటంటే, కాలము సంపూర్ణమైనప్పుడు, ద ఫుల్నెస్ ఆఫ్ టైం, కాలము సంపూర్ణమైనప్పుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు పరలోకంలో ఏమి జరిగినదో ఎప్పుడైనా మీరు ఊహించారా? లోకానికి రాకముందు పరలోకంలో ఏం జరిగిందో చూడండి ప్రియమైన వారు. ఈ భూమి మీద అసమానతలు, అసహ్యతలు, అజాగ్రత్తలు ఇవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, ప్రభువునందు విశ్వాసం లేకపోతే. చూడండి, రాబోయే రాజు గారిని ఆహ్వానించలేని విధానం ఈ భూమి మీద ఉన్నది. రాజుగా రాబోతున్న యేసుక్రీస్తును ఆహ్వానించలేని విధానం, అసహ్యత, అసమానత, అజాగ్రత్త ఇవి ఎక్కువగా కనబడుతున్నాయి. అందుకని మీకు చాలాసార్లు నేను గుర్తు చేశాను కదా, ప్రభువును నమ్ముకుంటే అందరూ సమానమే. పేదవాళ్ళు, ధనికులు, విద్యావంతులు, విద్య లేని వాళ్ళు, మరి ఆరోగ్యం ఉన్న వాళ్ళు, అనారోగ్యం ఉన్న వాళ్ళు అందరూ సమానమే. చిన్న ఇంట్లో ఉన్న, పెద్ద ఇంట్లో ఉన్న, గుడిసెలో ఉన్న, బిల్డింగ్లో ఉన్న అందరూ ఆధిక్యతే, సమానమే. ఈ ఒక్కటి దేవుని వాక్యం గంభీరంగా తెలియజేస్తుంది. చూడండి, ఒక అన్య రాజు ప్రజా సంఖ్య వ్రాయవలనని ఆజ్ఞాపించాడు. ఒక అన్య రోమ రాజు ప్రజా సంఖ్య వ్రాయవలనని ఆజ్ఞాపించాడు. ఎవరి పని మీద వారు నిమగ్నమై ఉన్నారు. అంతటా అన్య విధానాలే. కానీ పరలోకంలో వెలుగే, ఆనందమే, సంతోషమే ఇవి పరలోకంలో ఉన్నాయి. అప్పుడు కాలము సంపూర్ణమైనది అన్నాడు. ఈ భాష దేవదూతలకు అర్థమైంది. దేవుడు తన కుమారుణ్ణి ఒక స్త్రీ ద్వారా ఇవ్వబోతున్నాడు అని. ఈ విషయాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. హెబ్రీ 1:6. మరియు
ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. ప్రియమైన వాళ్ళని గమనించారా? అదే పరలోకంలో జరిగింది. దేవదూతలు దేవుని కుమారుణ్ణి ఆరాధించుచున్నారు. వారెందుకు ఆరాధించుచున్నారు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? దేవదూతలు ప్రభువుని ఎందుకు ఆరాధించుచున్నారు? ఆయన ఏమి చెయ్యాలో, ఏమి చేయగలడో ఆయనకు తెలుసు. ఈ మాటలు చూడండి. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుట లేదు అన. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుకొనుట లేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్న 6వ వచనం చదువుతున్నా, కీర్తన 40. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులైనను పాప పరిహారార్థ బలులైనను నీవు తెమ్మనలేదు. గమనించారా? దేవుడు చెవులు ఎందుకు ఇచ్చాడని ఎవరో చెప్పారుగా, మీకు చెప్పాను. దేవుడు ప్రతి మనిషికి ఒక నోరు 2 చెవులు ఇచ్చాడు. 2 నోళ్ళు ఒక చెవు కాదు, ఒక నోరు 2 చెవులు. ఎందుకు? ఒక నోటితో తక్కువ మాట్లాడి 2 చెవులతో ఎక్కువగా వినగలగాలి. చూసారా? చెవులు ఇచ్చింది వినడానికి, వినుట ద్వారా గ్రహించడానికి, ఆ తర్వాత నేర్చుకోవడానికి. కాబట్టి చెవులు చేసే పని చూశారు. వినేటట్టుగా చేయాలి, గ్రహించేటట్టుగా చేయాలి, ఆ తర్వాత దాన్ని నేర్చుకోవాలి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4, 5, 6 వచనాలలో ఇంకా అద్భుతంగా వివరణ ఇచ్చాడు. చదువుకోండి. యెషయా 50, 4, 5, 6 వచనాలు. ఎంత అద్భుతమైన పని అండి! ఈ మెస్సియా నేర్చుకునేవాడుగా ఈ భూమి మీదికి వచ్చాడు. శ్రమపడు వారిని చూచి మనుష్యుల గురించి అవగాహన కలిగి ఉన్నట్టుగా ప్రవర్తించాడు. ప్రియమైన వారలారా, బలులు దేవునికి ఇష్టము లేదని తెలుసు. అందులో రక్త బలి అసలే ఇష్టము లేదు. అందులో జంతు బలి, జంతు రక్తం. అయితే ఈ బలుల వెనక ఉన్న ఆంతర్యము గ్రహించమని దేవుడు ఈ బలులనిచ్చే ప్రియులను అడిగాడు. ప్రతి జంతు బలి జరిగినప్పుడు పాపాన్ని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి పాపాలు పోగొట్టుకోవడానికి జంతు బలి ఇచ్చేవాడు. ఆ రక్తము పాపాన్ని తుడిచివేయదని కూడా గుర్తు చేశాడు. కాబట్టి జంతు రక్తము వేస్ట్, ఆ రక్తము పాపాన్ని తుడిచివేయదు అని కూడా గుర్తు చేశాడు. అమాయకుడైనటువంటి దైవజనుని రక్తము మాత్రమే, అదే యేసుక్రీస్తు యొక్క రక్తము మాత్రమే పాపాన్ని తుడిచివేయగలదని గుర్తు చేశాడు. ప్రియమైన వారా, అయినప్పటికీ ఇన్ని వేల సంవత్సరాలు గడిచిన ఈ రోజు కూడా ఇలాంటివి జరిగితే ఏం చెప్పాలా? ప్రియులను ఏం చెప్పాలి? ఈ ప్రియులను గురించి మనం ఏం చెప్పగలం? ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఒకరినొకరు
ప్రేమించాలి. ఇది సత్యం. బలి కాదు, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమయే. అయితే ఏదో మాటలతో ఇది సాధ్యము కాదు కదా. అయితే గమనించండి, స్వనీతి, ద్వేషాలు, అహం ఇటువంటివి పెరిగితే ప్రేమ యొక్క ఆంతర్యాన్ని ఎవరు గ్రహించలేరు. ఈ గుణాలు ఉన్నవాళ్ళు, స్వనీతి, ద్వేషం, అహం ఉన్నవాళ్ళు ప్రేమ యొక్క ఆంతర్యాన్ని ఏ నాటికి గ్రహించలేరు. కాబట్టి వీటన్నిటికీ ఒకటే విరుగుడు. ఈ స్వనీతికి, ద్వేషానికి, అహంకు ఏమని చెప్పండి, వీటన్నిటి ఒకటే విరుగుడు. అది యేసుక్రీస్తునందు విశ్వాసము, ఆయన రక్తమునందు సత్యమున్నదని గ్రహించడం. యేసుక్రీస్తునందు విశ్వాసము, ఆయన రక్తమునందు సత్యమున్నదని గ్రహించాలి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలోను, యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి 3 వచనాలలోనూ ఒక గంభీరమైన సత్యాన్ని చెప్తున్నాడు. ఏమన్నాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాం మధ్యలో, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటేనే. చూసారా, దేవుని చిత్తము నెరవేర్చడమే మానవుని యొక్క విధి. అంటే ప్రతి మారు మనస్సు పొందిన విశ్వాసి దేవుని చిత్తాన్ని ఎరిగి దాని ప్రకారం మనం జీవించాలి. ఎందుకంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అనగా ప్రేమను చూపించుట సాధ్యము, ఇది అసాధ్యము కాదు అని నిరూపించడానికే క్రీస్తు వచ్చాడు. అంటే ఎటువంటి వారినైనా ఏ స్థితిలో ఉన్నా మనము ప్రేమించవచ్చు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు సంగతి మీరు ఒక్కటి గుర్తు చేస్తాను. కుష్ఠరోగులను పట్టుకున్నాడు. ఆ రోజుల్లో కుష్ఠ అంటే చాలా భయంకరమైన వ్యాధి కదా. అయినా వాళ్ళని టచ్ చేశాడు. ఎందుకంటే తగ్గింపు అన్నమాట. దేవుని చిత్తాన్ని ప్రేమించడం సాధ్యము అని చూపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ పనులన్నీ చేశాడు. అందుకని చూడండి, తాను జీవించినంత కాలం అంటే 33 సంవత్సరాలు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూనే వచ్చాడు. ప్రతి చోట తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ వచ్చాడు యేసుక్రీస్తు. అందుకే మనం యేసుక్రీస్తు జీవితాన్ని గనక గమనిస్తే తండ్రి సహవాసము నుండి ఏనాడు ఏ క్షణాన తొలగిపోలేదు. ఎందుకు? ప్రతి విషయంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే వచ్చాను అన్నాడు. మరి విశ్వాసులంగా మనం, ప్రభుని ఎరిగిన వారంగా మనం, వాక్య ధ్యానం చేసుకుంటున్న మనం దేవుని చిత్తాన్ని మన జీవితాల్లో నెరవేరుస్తున్నామా అని పరీక్ష చేసుకోవాలి. చాలా గంభీరమైన అధ్యాయం ఇది, కీర్తన గ్రంథం 40వ అధ్యాయం. కాబట్టి విశ్వాస జీవితం అనేది నిత్య పరీక్ష అని మీకు ఎప్పుడు గుర్తు చేస్తున్నా కదా. ప్రతిరోజు మనం పరీక్ష చేసుకుంటాం. నేను ఈ పని చేయటం వల్ల క్రీస్తుకు మహిమ కలుగుతుందా? నేను ఈ విధంగా నడవటం వల్ల క్రీస్తుకు మహిమ కలుగుతుందా? నేను ఈ భాష మాట్లాడటం వల్ల క్రీస్తుకు మహిమ కలుగుతుందా? నేను ఇటువంటి సహవాసం చేయటం వల్ల యేసుక్రీస్తుకు మహిమ కలుగుతుందా అని మనం ప్రతినిత్యం పరీక్ష చేసుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం కంకణం కట్టుకొని ఉండాలి. మిగతా అంటే 9వ వచనము నుండి
నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కనికరము గల దేవ, నమ్మదగిన మా తండ్రి, శ్రేష్టమైన మీ నామమునకు స్తుతులు స్తోత్రాలు. మాకు ఉచితముగా మీ రక్షణనిచ్చి మీ కృప ఏమిటో, మీ ప్రభావం ఏమిటో, మీ ఔన్నత్యం ఏమిటో తెలియచేసి మీ చిత్తానికి సమర్పించుకున్న వారముగా మమ్మల్ని మార్చుకున్నందుకు మీకు స్తోత్రాలు. మీ వాక్యాన్ని మా చేతుల్లో పెట్టారు. దాన్ని ఎంతగానో ధ్యానం చేసుకుంటున్నాం. మా జీవితాలను మార్చివేయండి. ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కొరకు నడిపించి సహాయం చేసి ఆశీర్వదించి క్షేమాన్ని దయచేయమని మీరిచ్చిన ఈ గంభీరమైన మాటలు మా హృదయాల్లో మేము ఎల్లప్పుడూ వల్లించుకుంటూ క్రీస్తు మహిమ కొరకు జీవించడానికి, ప్రభువైన యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూడటానికి సహాయం చేసి కాపాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.